యుద్ధం తొలి రోజే సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారిజానీ కూడా హతమయ్యారు. ముఖ్య రాజకీయ నేతలు పెద్ద తలకాయలనుకున్న వాళ్ళెవ్వరూ లేరు. సైన్యంలోని కీలక కమాండర్లు యుద్ధంలో చనిపోతున్నారు. అయినా ఇరాన్ వెనక్కి తగ్గటం లేదు, ప్రతిఘటిస్తూనే ఉంది. ఒక నేత చనిపోతే మరో నేత బాధ్యతలు తీసుకుని యుద్ధాన్ని ముందుకు నడిపిస్తున్నారు. దీంతో కొంతమంది కీలక కమాండర్లను, నాయకులను తుదముట్టిస్తే ఇరాన్ కుప్పకూలిపోతుందని ఇజ్రాయెల్, అమెరికా వేసిన అంచనాలు అడ్డం తిరిగాయి. ఇరాన్ దశాబ్దాలుగా అమెరికా, ఇజ్రాయెల్ నుంచి దాడులు ఎదురవుతాయని ఊహిస్తూనే ఉంది. అందుకు తగినట్లుగానే సన్నద్ధమవుతూ వచ్చింది. భూగర్భంలో భారీ స్థాయిలో క్షిపణి నగరాలను నిర్మించింది. వేల సంఖ్యలో క్షిపణులను, డ్రోన్లను తయారు చేసింది. దీనికి తోడు గత ఏడాది జులైలో ఇజ్రాయెల్ చేసిన 12 రోజుల యుద్ధం ఒక రకంగా టెహ్రాన్ను అప్రమత్తం చేసిందని చెప్పాలి. ఆ పౌరులో కీలక కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఈసారి పాలన, సైనిక వ్యవస్థలను ముందుగానే ఇరాన్ నేతలు వికేంద్రీకరించారు. సైనిక ప్రధాన కార్యాలయంపై దాడి జరిగినా తమకు తాముగా నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ప్రాంతీయ కమాండర్లకిచ్చారు. అందుకే ప్రధాన కమాండర్ సెంటర్లోని సైనికాధికారులు మృతి చెందిన గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ఆధారంగా కింది స్థాయిలో దళాలు స్వతంత్రంగా దాడులు చేస్తున్నాయి. అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. తండ్రి మరణించినప్పటి నుంచి ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడి ఉండొచ్చని అమెరికా, ఇజ్రాయెల్ అధికారులు అంచనా వేస్తున్నారు. మోజ్తబా ఉనికిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మోజ్తబా మాత్రం ఎప్పటికప్పుడు ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని అంతం చేస్తే ఆ దేశం కూలిపోతుందని ఇజ్రాయెల్ అంచనా. అందుకు అనుగుణంగానే కీలక నేతలను, కమాండర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. అయినా నాయకత్వం కూలిన భావన ఎక్కడా కనిపించడం లేదు. ఇరాన్ వ్యవస్థలో నాయకత్వం అనేది ఒక గొలుసు కట్టు లాంటిది. ఒక లింక్ తెగినా మరో లింక్ ఆ స్థానాన్ని భర్తీ చేస్తుంది. అగ్ర నాయకుల మరణం ఇరాన్కు పెద్ద దెబ్బ అయినప్పటికీ ఆ దేశం అంత త్వరగా లొంగిపోదని విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధానికి ముందు దేశంలోని పౌర, సైనిక నాయకత్వం మొత్తం ఖమేనీ నియంత్రణలో ఉండేది. ఆయన తర్వాత అత్యంత శక్తివంతమైంది ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్, అదే IRGC. ఇందులో వేల సంఖ్యలో అధికారులు ఉంటారు. అగ్ర జనరల్స్ చనిపోయినా కింది స్థాయి అధికారులు వెంటనే బాధ్యతలు స్వీకరించి యుద్ధాన్ని లేదా పాలనను కొనసాగించేలా వారికి శిక్షణ ఉంటుంది. ఖమేనీ చనిపోవడంతో IRGCనే దేశాన్ని నడిపిస్తోందని చాలా మంది విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కౌన్సిల్ కార్యదర్శి లారిజానీ మృతి చెందిన తర్వాత దేశ పగ్గాలను IRGCే తీసుకుందని తెలుస్తోంది.